అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇళ్ళ ముందే ఒకటి నాశనం చేస్తుంటే చూడడానికి ఇబ్బందిగా ఉంది. అందుకే ఎర్ర టెండలు మండు టెండలు ఉన్నా, ఆరోగ్యం ఎట్లున్నా దేని లెక్క చేయకుండా కేసీఆర్ గారు ఇవాళ పొలాలకు వచ్చారు, రైతుల దగ్గరకు వచ్చారు. నిన్న మండు టెండలో 2 గంటలకు 3 గంటలు కేసీఆర్ పొలంలో నిలబడితే మంత్రివర్గం మంచి క్రికెట్ చూసుకుంటే చల్లగా స్టేడియంలలో. ఇగో ఇది ఇవాళ ఈ రాష్ట్రం. కేసీఆర్ ఏందో, కాంగ్రెస్ ఏందో ప్రజలకు స్పష్టంగా కనపడ్డది. రాత్రి నోటికొస్తే ఏదొస్తే అది మాట్లాడే వెంకటరెడ్డి ఊర్లో పెళ్లికి కుక్కల హడావుడి అని, ఎవరిది ఏ సమస్య వచ్చినా నేనున్న ఇంతప్పుడు కానీ మీడియా గురికి ఎగిరే వెంకటరెడ్డి నిన్న ఒక ఛానల్ ఆయన ఫోన్ చేసి రైతుల గురించి ఏంది సార్ అంటే, రైతుల సంగతి నాకెందుకు, నేను క్రికెట్ మ్యాచ్ పోవాలి, లేట్ అవుతుంది, నేను తయారు కావాలి, సెంటు కొట్టుకోవాలి, ఆగు, నేను సెంటు కొట్టుకోవాలి, కోటేసుకోవాలి, ఆగు, నువ్వు ఏం పని లేదా నీకు, ఇట్లా మాట్లాడి అంటే ఏంది, రైతులకు వీళ్ళు ఇస్తున్న గౌరవం ఏంది? ఏం చేస్తారులే వీళ్ళు, మమ్మల్ని అయిపోయింది కదా, ఓటైతే వేసారు, 5 ఏళ్ళు మమ్మల్ని వీకేదేంది, ఎవరు 5 ఏళ్ల తర్వాత మళ్ళీ మాకు ఇచ్చేది ఉందా, ఏమైనా వచ్చేది ఉందా, సచ్చేది ఉందా అన్న భావనతోని బరితెగింపుగా పనిచేస్తా ఉన్నది ఇవాళ ప్రభుత్వం, ముఖ్యమంత్రి మంత్రివర్గం. బరితెగింపు ధోరణి తప్ప ఇది. ఒకనాడు అనుకున్నాడే, 5 ఏళ్ళు అనుకున్నాడే, ఏం చేసినా 5 ఏళ్ళకే ఓట్లు వచ్చేది, మళ్ళీ వాళ్ళ చేతికి ఆయుధం పోయేది, ప్రజల చేతికి. అయ్యాలి ఎట్లాగో మనకి వెయ్యరు, ఇక ఇయ్యాల నుంచే మనం దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకుందాం. మనం వచ్చిన పని ఇది కదా, ప్రజలు ఏదో అనుకున్నారు అమాయకంగా మనని, కానీ మన అసలు కథ వేరే కదా అన్న భావన స్పష్టంగా కనబడుతుంది. 100 అంటే 100 రోజుల్లో ఇంత నిర్లక్ష్యం, ఇంత దుర్మార్గం ఈ సమయంలో చెప్పిండు కేసీఆర్. ఒక అడుగు ముందుకేసి ఎన్నికల నిబంధనలు ఉన్నాయని ఆగాకుండ్రి, ఎన్నికల కమిషన్కు ఉత్తరం రాయండి, నేను కూడా సపోర్ట్ చేస్తా రైతుల కొరకు, ఏ నిబంధనలైనా పక్కన పెడదాం, రైతాంగాన్ని ఆదుకుందామనే మాట కేసీఆర్ చెప్పింది. కానీ లేదు సోయి, లేక కాదు, నటిస్తున్నారు. అసలు ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక ఎకరం పొలం కూడా ఎండిపోలేదు అన్న పద్ధతిలో నటిస్తుంది ప్రభుత్వం. ఎక్కడ ఇంతవరకు ఆదేశాలు లేవు. ఎండిపోయిన పొలాలు ఎన్నో లెక్క చేయండి, ఎన్యూమరేషన్ చేయండి అనే ఆదేశాలు లేవు ఇప్పటికి కూడా అధికారులకు. చేయొచ్చు. ఇటువంటి నేచురల్ కలామిటీ వచ్చినప్పుడు తప్పకుండా ప్రభుత్వాలుగా ఎన్నికల పర్మిషన్ తీసుకొని, ఎన్నికల అధికారులు పర్మిషన్ తీసుకొని చేయొచ్చు, ఎన్నికల కమిషన్ పర్మిషన్ తీసుకొని చేయొచ్చు. ప్రకృతి విలయం సంభవించినప్పుడు చేయొచ్చు, అవకాశం ఉంది. ఉండి కూడా వాళ్ళకి ఇష్టం లేదు, వాళ్ళకి మనసు ఒప్పడం లేదు. ఎందుకు అనంటే, ఒక్కసారి చేస్తే 10 సార్లు అడుగుతారు ప్రజలు. ఒక్కరిని వింటే 10 మంది వస్తారు చెప్పుకోవడానికి. కాబట్టి ఎవరి సమస్యలు విననట్టే నటిద్దాం, మనకు చెవులు వినపడలేవన్న పద్ధతిలో ఉందాం. మనం చేయగలిగింది ఏం లేదు కదా, వీళ్ళు చేస్తే ఓ రోజు దీక్షలు చేస్తారు, ఓనాడు ధర్నాలు చేస్తారు, ఊరుకుంటారు, ఇంకేముంటుంది అని అనుకుంటున్నారు. అంత నిర్లక్ష్యం ప్రజల పట్ల. ఇవాళనే కాదు, ఇది 75 సంవత్సరాలుగా ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ వైఖరి ఇదే. గతంలో దొంగలు ఇద్దరు ఇటు అటు, 2 దొంగలే ఉండేది. ఓసారి నువ్వు వస్తావు, ఓసారి నేను వస్తా, ఏముందిలేమని చెప్పి. కానీ మధ్యలో కేసీఆర్ వస్తాడు, ఇట్లా ప్రజలకు అన్ని చేస్తాడని కలగనలేదు. ఇప్పుడు అది తలనొప్పైంది వీళ్ళకి. కేసీఆర్ ప్రజలకు అలవాటు చేసిండు అన్ని. ఉండిన నీళ్లు, ఇంటింటికి నీళ్లు 2014 ముందు ఉండిన 1 కోటి ఎకరాలకు నీళ్లు, ఉండిన 24 గంటల కరెంటు కేసీఆర్ వచ్చి కదా ఇచ్చింది. ఇవన్నీ నటిస్తున్నారు, చెవులు వినట్టు నటిస్తున్నారు ఈ దొంగలు ఇవాళ. అందుకే ఏ ఎండలున్నా ఏదున్నా ప్రజలు ముఖ్యం కాబట్టి, రైతులు ముఖ్యం కాబట్టి కేసీఆర్ గారి ఇవాళ కార్యకర్తలకు శ్రమైనా సరే తప్పదు, రైతుల కొరకు, ప్రజల కొరకు
నిలబడాలి. మనం ఒక పార్టీగా అధికారం ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కొరకు పనిచేయడమే మన బాధ్యత అని ఇవాళ ఈ నిర్ణయం తీసుకున్నారు. నిజమే, ఇవాళ కేసీఆర్ గారు నిన్న చెప్పాను, కాళేశ్వరంలో ఎత్తిపోసే అవకాశం ఉంది, ఇప్పటికి కూడా నేను చేస్తా. మీ ప్రభుత్వం ఇట్లనే చలనం లేకుండా ఉంటే నేనే 50,000 మంది రైతులు తీసుకొని వస్తా కాళేశ్వరం గారు మాట చెప్పాను. పోదాం, అందరం సిద్ధంగా ఉందాం. కాళేశ్వరం మొట్టమొదటి ఫలితాన్ని తీసుకున్న రైతులం, సూర్యాపేట జిల్లా రైతులం ఎటువంటి తెగింపుకైనా ఎటువంటి త్యాగానికైనా సిద్ధంగా ఉండాలి. మన బతుకుల కొరకు కొట్లాటకు మనమే ఉండాలి, ఇంకెవరో రారు మన కొరకు. జరిగిపోయింది, పొరపాటున ఆయుధం వాళ్ళ చేతికి ఇచ్చారు, దొంగల చేతికి ఇచ్చారు. అయినా యుద్ధం చేద్దాం. కేసీఆర్ ఉన్నాక ఒంటి చేత్తోనైనా పోరాటం చేయడానికి కార్యకర్తలుగా మనమందరం కూడా సిద్ధంగా ఉందాం. తప్పదు. దేశ స్వతంత్రం కొరకు 100 సంవత్సరాలు కొట్లాడిన ప్రజలు ఇవాళ తెలంగాణలో నిరంకుశత్వానికి వ్యతిరేకంగా కొట్లాడిన ప్రజలు ఇక్కడ ఉన్నారు. దానికి కేంద్రం సూర్యాపేట, చైతన్యానికి ప్రతీక సూర్యాపేట. ఇవాళ మళ్ళీ ఈ దుర్మార్గ ప్రభుత్వం పైన యుద్ధానికి కేంద్రం కూడా ఇక్కడి నుంచి వెళ్ళి మొదలు కావాలి. కేసీఆర్ అందుకే ఇక్కడికి వచ్చిండ్రు, సూర్యాపేటకి వచ్చిండ్రు. చూస్తూ ఊరుకుంటాం అనుకుంటుంది ఈ ప్రభుత్వం, ఊరుకోనివ్వం. కేసీఆర్ గట్ల అమాయకంగా కూర్చోవడానికి సిద్ధంగా లేడు. 10 ఏళ్లు కష్టపడి భారతదేశానికే తలమానికంగా తయారు చేసిన వ్యవసాయ రంగాన్ని ఈ దుర్మార్గులు వచ్చి నాశనం చేస్తుంటే కడుపులో బాధ కలిగింది కాబట్టి బయటకు వచ్చింది ఎండల్లో. 14 ఏళ్ళు కొట్లాడిన వాళ్ళం తెలంగాణ కొరకు. తెలంగాణ తెచ్చుకుంటే తప్ప ఈ సమస్యలకు పరిష్కారం దొరకదు అని చెప్పి ప్రపంచంలోనే ఎవరు ఊహించని పద్ధతుల్లో ఒక నూతన వరబడిలో తెలంగాణ ఉద్యమాన్ని నిర్మాణం చేసి మేం పెద్ద మునగాండ్లం, ఈ దేశాన్ని నడుపుతున్నది మేమే అని చెప్పి విరవీగిన చంద్రబాబు నాయుడు, మొత్తం జాతీయ కాంగ్రెస్ నడుపుతుంది నేనే అని చెప్పేసి అనుకున్న రాజశేఖర రెడ్డిలను అర్థం కాకుండా తెలంగాణ తెచ్చిన కేసీఆర్ కు గీ చిల్లరగా గీ వీళ్ళని కొట్టడం లెక్క కాదు. హనుమంతుని ముందు కుప్పిగంతుల్లాగా కేసీఆర్ ముందు ఎన్నో వేషాలు వేస్తున్నారు. మాట్లాడతాడు కేసీఆర్, నోటితో కాదు చేతులతోని కొట్లాడతాడు కేసీఆర్ ఆత్మవిశ్వాసంతో. తెలంగాణ ఎట్లయితే తెచ్చిండో, తెచ్చిన తెలంగాణను ఎట్లా అద్భుతంగా నిర్మాణం చేసిండో, తన కండ్ల ముందే ఇవన్నీ నాశనం చేస్తుంటే చూస్తూ ఊరుకోడు. చిన్న సమస్య కాలం తెచ్చిన సమస్య కాదు, కాంగ్రెస్ పార్టీ తెచ్చిన సమస్య. కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు. మంచినీళ్ళు రోజు వచ్చే మంచినీళ్ళు రాకపోవడం ఆశ్చర్యంగా ఉంది. 24 గంటలు వచ్చిన కరెంట్ ఎందుకు అయిపోతుందో సమాధానం లేదు. మనం ఇచ్చిన దాని మీద ఇంకా 1600 మెగావాట్లు ఇప్పుడు వచ్చి చేరింది. దాంట్లో మనం ఆనాడు 18,000 చేసిపోతే ఇవాళ 19,400కు వచ్చింది. అంటే ఏంది? రైతులకు ఇస్తే, ప్రజలకు ఇస్తే పైసలు రావు, కమిషన్లు రావు. అవతల మేము రోడ్లు కడతాం, రోడ్లు వేస్తాం. మన జిల్లా మంత్రి ఉన్నాడు, ఏది శాంక్షన్ లేదు, ఏది లేదు. నల్లగొండకు వచ్చే ఇగో ముషంపల్లికి 100 కోట్ల రోడ్డు వేస్తున్నా అన్నాడు. అయ్యో నిజమే 100 కోట్ల రోడ్డు వస్తుంది. కాంట్రాక్టర్లు పోతే 4 రూమ్ల కూర్చోబెట్టి 4 కాడ కమిషన్లు తీసుకున్నాడు. ఇప్పటికి ఇది ఒక అలవాటు అయిపోయింది. రింగ్ రోడ్ ఏదో వేస్తున్నా అని చెప్పి ఆడ వసూలు మొదలు పెట్టిండు. ఎవ్వనికి వాడు దోసుకోండి, దాచిపెట్టండి, మనది మనకి, నాది నాకు ఇవ్వండి, నేను ఢిల్లీ తీసుకుపోతా. అలీబాబా 40 దొంగల కథ అయింది. ఈ రాష్ట్రం జేబు దొంగల పాలనట్టు అయింది. మళ్ళీ అవి కూడా మొదలైనాయి. అప్పుడే దొంగతనాలు, డెకాయిట్లు కూడా మొదలైపోయినాయి. వాళ్ళకి అర్థమైంది, మన ప్రభుత్వం వచ్చిందిగా మళ్ళా దోసుకోవచ్చు, ఇక కేసీఆర్ లేడట,
పోలీసుల కంట్రోల్ లేదు. వాళ్ళు ఆడగొట్టంగా పెద్ద పెద్ద వాళ్ళ జేబులు కొడితే కింద బజార్లో రోడ్డు ఎమ్మడి పెట్టాలి జేబు మనం కొడదాం, పుస్తకాలు మనం కొడదాం అని మొదలైంది దొంగలు. 2014 ముందు ఏముండే? అది పట్టణాలైనా, నగరాలైనా, కాలనీలైనా, గ్రామాలైనా బడితలు పట్టుకొని కాపలా కాసుకున్నారు ప్రజలు దొంగల బాధ. ఇవాళ మళ్ళా అదే పరిస్థితి వచ్చింది. ఈ రాష్ట్రంలో దొంగలు పడ్డారు. ఈ రాష్ట్రం దొంగల చేతులకు పోయింది దురదృష్టవశాత్తు. ఈ దొంగల భరతం పట్టాల్సిన అవసరం ఉంది. ప్రజల తరఫున కొట్లాడాల్సిన బాధ్యత మన మీద ఉంది. బీఆర్ఎస్ పార్టీగా, ప్రధాన ప్రతిపక్షంగా ఆ బాధ్యత మనపైనే ఉంది. కేసీఆర్ ఉన్నంత వరకు రైతాంగానికి ఏం కాదన్న భరోసా ఇవ్వాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఇవాళ డిమాండ్ చేస్తున్నాం ప్రజల తరఫున. మీరు ఇచ్చిన హామీలే డిమాండ్ చేస్తున్నాం. మీరు చేసే దుర్మార్గం వల్ల, మీ నిర్వాహకం వల్ల రైతు బంధు ఇవ్వకుండా వ్యవసాయం మొదలు పెట్టాల్సి వచ్చింది. రైతు బంధు ఇవ్వలేదు కాబట్టి రైతు అప్పుల పాలైంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.